వేసవి కాలంలో వచ్చే మునక్కాడలతో మునక్కాడల చట్నీ చేసుకుందాం పిన్ని. అందుకు చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత ఒక్క గరిటె నూనె వేసి తరిగిన మునక్కాడలను దానిలో వేసుకోండి. కాసేపు బాగా వేయించండి. వేయించిన తర్వాత చింతపండు గొజ్జుని దానిలో పోసుకోండి. పోసుకున్న తర్వాత దానిలో కాస్త పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. ఆ తర్వాత దానిలో కారం, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా కాసేపు వేడి చేయండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఎల్లిపాయలను వేసి జీలకర్ర, ఆవాలు వేసి కాసేపు ఉంచండి. తర్వాత ఎండు మిరపకాయ, కరివేపాకు వేసి కాసేపు ఉంచండి. తర్వాత ఇంగువ పొడిని వేయండి. తర్వాత మిక్సీ పట్టిన పొడిని దానిలో వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం వేసుకున్న తిరవాతని దానిలో వేసి కలుపుకోండి. అన్నం, సాంబార్ మరియు ఆ చట్నీతో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సరే మరి ఎలా ఉందో కామెంట్ చేయండి.